అమరావతి మండలం లేమల గ్రామంలో వైఎస్ఆర్ పెన్షన్ 3,000 రూపాయలు పెన్షన్ ఈ రోజు వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ పంపిణీ జరుగుతుంది. ఒక పండగ వాతావరణంలో మరి 3,000 రూపాయల పెన్షన్ జరుగుతుంది. మరి ఏదైతే హామీ ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు అది ఎంత నెరవేర్చి మరి ఈ రోజుకి 3,000 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. పెన్షనే కాదు సంక్షేమ కార్యక్రమాలు కూడా డైరెక్ట్ గా మధ్యలో దళారులు ఎవరు లేకుండా కూడా వాళ్ళ అకౌంట్ లోకే అమౌంట్ పంపించడం, చేయూత గాని, అమ్మఒడి గాని, రైతు భరోసా గాని, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్ ఇవన్నీ కూడా నవరత్నాలు అన్ని కూడా పంపించడం జరిగింది. మరి ఉదాహరణకి ఈ గ్రామంలో 2019 మనం వచ్చే రోజుకి 381 పెన్షన్లు ఈ గ్రామంలో రావడం జరిగింది. 381 పెన్షన్లకు గాను 4,18,000 రూపాయలు ఆ రోజున ఈ గ్రామానికి వచ్చాయి. మరి ఈ రోజున 579 పెన్షన్లు ఈ రోజున ఇవ్వడం జరిగింది. ఈ 579 పెన్షన్లకు గాను 17,51,000 అంటే సుమారు 4 రెట్లు పెంచి ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్లు 192 పెన్షన్లు ఈ 4.5 సంవత్సరాల్లో ఈ గ్రామంలో పెరిగినాయి. అంటే గతంలో పార్టీలకి చూసి వైసీపీ వాళ్ళకి గానీ, కాంగ్రెస్ ఆ రోజు నుండే కాంగ్రెస్ వాళ్ళకి గానీ ఇవన్నీ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి చేసేవాళ్ళు. మరి ఈ రోజున ఈ గ్రామంలో ఎవరైనా పెన్షన్ రాలేదని మేము గడప గడపకే తిరుగుతున్నాం. ఒక్కళ్ళు కూడా కంప్లైంట్ చేసే దాఖలాలు ఏదన్నా ఒకటే ఏదన్నా టెక్నికల్ గా ప్రాబ్లం ఉండి తప్పితే ఎక్కడా కూడా ఏ ప్రాబ్లం లేదు. అభివృద్ధి కూడా ఈ గ్రామంలో గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఈ ప్రభుత్వంలో ఏం జరిగిందో కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈ గ్రామంలో ముస్లిం సోదరులకి షాదీఖానా కూడా కట్టించడం జరిగింది. అది త్వరలో ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. హిందూ శ్మశానం గానీ, ప్రజకులకి శ్మశాన కాంపౌండర్లు గానీ ఇట్లాంటివన్నీ కూడా మేము నాయి బ్రాహ్మణులకి అందరికీ కూడా చేయటం జరుగుతుంది. ఇన్ని డెవలప్మెంట్లు గతంలో ఎప్పుడు కూడా లేదు. మరి ఎస్సీలకు కూడా చేస్తానే ఉన్నాం. అక్కడ కూడా రోడ్లు గానీ, కమ్యూనిటీ హాల్ గానీ ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఇంత డెవలప్మెంట్ ఎప్పుడు కూడా ఈ గ్రామమే కాదు, ఏ గ్రామాన్ని తీసుకోండి, ఏ మండలం అయినా తీసుకోండి, మరి ఇంత అభివృద్ధి ఈ ప్రాంతంలో జరుగుతుంది. రాజధాని ప్రాంతం అమరావతి నుంచి తుళ్ళూరుకి రోడ్డు వేయించలేకపోయారు. ఇప్పుడు ఆ ముద్దూరు బ్రిడ్జి కూడా ఇప్పుడు స్టార్ట్ చేసి మనమే చేయటం జరుగుతుంది మన హయాంలోనే. మరి ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయలేంది మనం చేయటం జరిగింది. మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించండి. మంచి చేశామనుకుంటేనే నాకు ఓటేయండి. ప్రజల్లో ఎప్పుడు శంకర్రావు ఉంటాడనుకుంటేనే నన్ను ఆశీర్వదించండి. బాగా డెవలప్మెంట్ చేయడానికి ఈ ప్రాంతం నన్ను మీరు అందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ